ఇది ఏంటంటే రాగి పిండి జ్యూస్ అండి. రాగి పిండి జ్యూస్ పిల్లలకు చాలా మంచిది, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిహాన్ బ్రదర్స్. ఈరోజు అయాన్ష్కి నేను రాగి పిండి జ్యూస్ అయితే పెడుతున్నాను. మంత్లీ ఒక వన్స్ అన్నా ట్వైస్ అన్నా పెడతాను. బికాజ్ రాగి పిండి జ్యూస్ అందరికీ మంచిది, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ మంచిది. సో మీరు ఎలా చేస్తారో నాకు చెప్పండి, కమెంట్ చేయండి. సో నేనైతే రాగి పిండి తీసుకొని ఒక బౌల్లో గడ్డలు కట్టకుండా వాటర్లో వేసి మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత స్టవ్ పైన ఇంకో బౌల్ పెట్టి అందులో 2 cups ఆఫ్ వాటర్ తీసుకొని అది కొంచెం వేడైన తర్వాత ఇది ఏదైతే మనం పక్కన బౌల్లో తీసుకున్నామో పిండి అది మిక్స్ చేయాలి. సో మిక్స్ అయిన తర్వాత అది కలుపుతూనే ఉండాలి, గడ్డలు కట్టకుండా. సో కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి, కొంచెం గట్టిగా మనకి తెలిసిపోతుంది, ఉప్మా లాగా అనమాట. సో అలా మిక్స్ చేసిన తర్వాత మనం అందులో బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసి మిక్స్ చేస్తూ ఉండాలి, గడ్డలు కట్టకుండా. సో మిక్స్ చేసిన తర్వాత పైనుంచి మనము డ్రై ఫ్రూట్స్ పక్కన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకొని కాజు, బాదం అండ్ పిస్తా అండ్ ఇంకా వేయాలనుకున్న వాళ్ళు ఏమంటారు ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. సో అది వేయాలనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే వేస్తాను, అయాన్స్ చెప్పనివ్వట్లేను, సో నేను మర్చిపోతున్నాను. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మిక్సీ చేసి ఇలా పట్టండి, చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా హెల్త్ పిల్లలకి. సో మీరైతే ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. అయాన్స్కి నేను అట్లీస్ట్ మంత్లీ ట్వైస్ కాకపోయినా వన్స్ అలా పెడతాను టైం ఉన్నప్పుడు అయితే. బికాజ్ ఇది లాంగ్ ప్రాసెస్ కాబట్టి, టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మంత్లీ వన్స్ అయితే పెడతాను. ఊరికే బనానా, యాపిల్స్ ఇలాంటివి కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తాను. బికాజ్ మన జనరేషన్లో నేనైతే తినలేదు. సో ఇప్పుడైతే పిల్లలకి హెల్తీగా చూసుకోవాలని అనుకుంటున్నాను. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.